చంద్రబాబు ఎన్నికల మోసాలు, ఇంటింటికి బాండ్లు ఇచ్చి మరీ వంచడం, 3 బడ్జెట్లలోనూ సూపర్ సిక్స్ల ఊసే లేకపోవటం, ఓ రాజకీయ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీలకే దిక్కు లేకుండా పోవడంపై సర్వత్రా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికల హామీలను అమలు చేస్తామని ప్రతి ఇంటికి గ్యారంటీతో బాండ్లు పంచి మరీ మోసగించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇదో క్లాసిక్ కేసు స్టడీ అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మేనిఫెస్టోను మోసఫెస్టోగా మార్చేసి ఎన్నికల ప్రక్రియను, ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు అపహాస్యం చేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తయింది. 3 బడ్జెట్లను ఇప్పటికే ప్రవేశపెట్టారు. వాటిలో ప్రధానమైన హామీల అమలు ప్రస్తావనే లేదు. అంటే ఆ హామీలను అమలు చేయబోమని చంద్రబాబు సర్కార్ తెగేసి చెప్పిందన్నమాట. హామీల అమలుకు ఇంటింటా గ్యారంటీ బాండ్లు ఇచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేయటం దేశంలో ఇదే తొలిసారి అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 2, 3 అమలు చేయకపోవటం సాధారణమే. కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో సింహభాగం తుంగలో తొక్కటం ఎన్నికల ప్రక్రియను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొంటున్నారు. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలు 2024 జూన్ నుంచే ప్రారంభమవుతుందంటూ ప్రతి ఇంటికి బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ ద్వారా ఇచ్చిన బాండ్ల మేరకు లబ్ధి చేకూరకపోవడంతో సర్వత్రా మండిపడుతున్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన బాండ్లను పరిశీలించి సూపర్ సిక్స్ సహా వివిధ పథకాల కింద చంద్రబాబు ప్రభుత్వం తమ కుటుంబానికి ఎంత ఎగ్గొట్టిందో లెక్కలు వేసుకుంటున్నారు. ఆ బాండ్ ప్రకారం తమ ఇంటికి ఏడాదిలో రావాల్సిన మొత్తాన్ని లెక్కించి వడ్డీతో సహా చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు, లేదంటే నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినా నిరుద్యోగ భృతి మాటే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులుండగా హామీ ప్రకారం ఏడాదికి మొత్తం 7,200 కోట్లు చెల్లించాలి. 3 బడ్జెట్లలోనూ పైసా ఇవ్వకుండా నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు మొత్తం 21,600 కోట్లు ఎగ్గొట్టారు. సూపర్ సిక్స్ హామీల్లో మరో ప్రధాన హామీ ఆడబిడ్డ నిధి పథకం. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 1.8 కోట్ల మంది ఉన్నారు. వీరికి ఆడబిడ్డ నిధి కింద ఏటా 18,000 రూపాయల చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ పథకానికి ఏటా 32,400 కోట్ల రూపాయలు అవసరం. కానీ 3 బడ్జెట్లలోనూ ఒక్క పైసా కేటాయించలేదు. 2026-27 బడ్జెట్లోనూ కనీసం ఆడబిడ్డ నిధి ప్రస్తావనే లేదు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు చంద్రబాబు ఇప్పటికే 97,200 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు, పురుషులకు పెన్షన్ ఇస్తానని సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు 4,000 రూపాయల చొప్పున ఏడాదికి 9,600 కోట్లు పెన్షన్ రూపంలో ఇవ్వాలి. కానీ 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఈ పథకానికి ఒక్క పైసా ఇవ్వకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చంద్రబాబు 28,800 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు.